మన లిటిల్ బీమ్స్ ప్లే స్కూల్ కథ. అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు కొబ్బరి చెట్టు క్రింద నిద్రపోతుంది. అకస్మాత్తుగా లేచి ఈ ప్రపంచమంతా నాశనమైపోతే నా గతి ఏంటి అని అనుకుంది. అదే సమయంలో కొన్ని కోతులు ఆ కొబ్బరి చెట్టు మీద నుండి ఒక కొబ్బరికాయను కింద పడేశాయి. అది కుందేలు వెనకపడింది. ఆ శబ్దం విన్న కుందేలు, అయ్యయ్యో, ఆకాశం విరిగేమీద పడిపోతుంది. నేను ఇలా చెయ్యక ఇక్కడే ఉంటే చచ్చిపోతాను అని ముందు వెనక ఆలోచించక పరుగు అందుకుంది. అసలు జరిగి ఉంటుంది అని కూడా ఆలోచించలేదు కుందేలు. అది అలా పరుగు పెడుతూ ఉండగా మరొక కుందేలు ఎదురైంది. అరే, ఎందుకంత వేగంగా పరుగెడుతున్నావు అని అడిగింది. అయినా కుందేలు ఆగక పరుగు పెడుతూనే ఉంది. విషయం తెలుసుకునేందుకు ఆ కుందేలు కూడా పరుగు పెట్టడం మొదలుపెట్టింది. అలా వెళ్తూ ఉంటే మరొక కుందేలు ఇలా కుందేళ్ల గుంపు పరుగు పెడుతుంటే వీటిని చూసిన ఒక లేడీ వచ్చి, ఏమైంది, ఇలా పెడుగేడుతున్నారు అని అడిగింది. మళ్ళీ ఇదే తంతు. విషయం తెలుసుకుందామని ఆ లేడీ కూడా పరిగెత్తింది. కొంచెం ముందుకి వెళ్లేసరికి ఒక పులి, ఇంకొంచెం ముందుకి వెళ్ళక ఏనుగుల గుంపు, మరి కాస్త ముందుకి వెళ్ళాక నక్కలు, ఇలా ఒకదాని తరువాత ఒకటి అనుసరిస్తూ పరుగుని కొనసాగిస్తూ ఉండగా చివరికి సింహం దగ్గరకు చేరాయి. దానికి సింహం కుందేలు వైపు చూసింది. ఎందుకు నీ కంగారు? పరుగు? కారణం ఏంటి అన్నట్టుగా. దానికి కుందేలు, ఆకాశం విరిగి మీద పడిపోతే చనిపోతాం కదా ప్రభూ, నా ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెడుతున్నా అని బదులిచ్చింది. అది విన్న అక్కడి జంతువులు అన్నీ ఒక్కసారి పక్కున నవ్వడం మొదలుపెట్టాయి. మిగిలిన నేతలు నవ్వడంతో కుందేలుకు కోపం వచ్చి ఉక్రోషంతో, నవ్వండి, నవ్వండి, ఒక్కసారి మిన్ను విరిగి మీదే పడితే అప్పుడు తెలుస్తుంది నా బాధ అని తన అక్కసుని వెళ్ళగక్కింది. కుందేలు భయం పోగొట్టదలచి, సరే, ఆకాశం విరిగి పడుతుందని నీకు ఎవరు చెప్పారు అని అడిగింది సింహం. ఒకరు చెప్పేదేమిటి, నాకు తెలుసు, నేను చూశాను అని అంది కుందేలు. అవునా, ఎక్కడ చూశావు అని అడిగింది సింహం. రండి, చూపిస్తాను అని సింహంతో పాటు మిగిలిన జంతువుల్ని కూడా తను పడుకున్న కొబ్బరి చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్ళింది. అక్కడ సింహం చుట్టూ తిరిగి చూస్తూ ఉండగా అప్పుడే మళ్ళీ ఒక కొబ్బరికాయ, నీ కోతి మళ్ళీ పడేస్తుంది. ఆ శబ్దం విన్న కుందేలు, అదిగో, విన్నారా ఆ శబ్దం? మాలి ఆకాశం విరిగి పడబోతోంది అని అంది కంగారుగా. ఆ శబ్ద విన్న సింహం అక్కడ పడ్డ కొబ్బరికాయను తీసి చూపిస్తూ, ఇదేనా నీ విరిగిపడే ఆకాశం అని ప్రశ్నించింది. అప్పుడు కానీ కుందేలుకి అసలు విషయం తెలియలేదు. తన నిద్ర మత్తు వదిలి అసలు ఆకాశమల ఎప్పటికీ విరిగి మీద పడదని తెలుసుకుంది. పిల్లలు, ఈ కథ మీకు బాగా నచ్చిందా? ఇలాంటి మరెన్నో